హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రొడక్ట్ అండ్ ప్లేట్. మన ఛానల్లో పొంతల ముసలమ్మ గుడి దగ్గర అంటే మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వేల్పూర్ గ్రామంలో వేయించేసిన పొంతల ముసలమ్మ అమ్మవారి గుడి యొక్క శరన్నవరాత్రి మహోత్సవంలన్నీ వీడియోస్ మీరందరూ చూశారనుకుంటున్నాను. అయితే మా ఊర్లో ఒక స్పెషాలిటీ ఉందండి. ప్రతి గుడి దగ్గర కూడా ఎక్కడైనా కానీ అది విజయదశమైనా లేకపోతే కనుక కృష్ణాష్టమైనా శ్రీరామనవమైనా ఏ పండగ సెలబ్రేషన్ చేసినా కానీ ఆ పండగ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత సలివిడి పానకాలు అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమం మా గ్రామంలో ఉంటుందండి. అయితే ఇది ఎవరెవరి ఊర్లో ఉంటుందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ముఖ్యంగా ఈ సలివిడి పానకాలు చాలా ఊర్లలో పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్ళికొడుకు కానీ పెళ్లి కూతురు కానీ ఈ సలివిడి పానకాలు అనేటువంటి ప్రోగ్రాము చేస్తారు. అంటే పెళ్లికి ముందు చేసుకుంటారు. మా ఊర్లో అయితే కనుక ప్రతి పండగ కంప్లీట్ అయిపోయిన తర్వాత చేస్తూ ఉంటాం అనమాట. అయితే దీనికోసం మా వాళ్ళందరూ కూడా ఇక్కడ సలివిడి ప్రిపేర్ చేస్తున్నారు. సలివిడి పానకాలు పోస్తే గ్రామం చల్లగా ఉంటుందండి, సుభిక్షంగా ఉంటుందని పెద్దల యొక్క నమ్మకం. సలివిడి పానకాలు చలవనిస్తాయని అంటారు. అసలు ఇక్కడ చలివిడిలో చూసినట్లయితే కనుక వరిపిండి అలాగే బెల్లం, మంచి ఐరన్ కంటెంట్ ఉన్నటువంటి బెల్లం అలాగే వరిపిండి, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్నటువంటి వరిపిండి కలిపి చలివిడిగా తయారు చేస్తారు. అయితే ఈ చలివిడి పానకాలు ఈ అమ్మవారి గుడి దగ్గర అనే కాకుండా ఎక్కడైనా కానీ మనకి ఈ పండగలు జరిగిన తర్వాత చేస్తూ ఉంటారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది అమ్మవారి తరపున మనం గ్రామంలో ఉన్నటువంటి అన్ని గుళ్ళల్లో ఉన్నటువంటి దేవతలకి దేవుళ్ళకి మనం సమర్పించేటువంటి చలివిడి పానకం అలాగే కొబ్బరికాయ, వడపప్పు, ధూపం, మంచినీళ్ళు కూడా పెట్టి మనం చేస్తాం అనమాట. అయితే మన తరపున మన గుడిలో వేయించేసినటువంటి పొంతల ముసలమ్మవారు మొత్తం ఊర్లో ఉన్నటువంటి అన్ని దేవతలకి అలాగే దేవుళ్ళకి కూడా మన ద్వారా ఈ చలివిడి పానకాలు జరిగేటట్లు చేస్తుందన్నమాట. అయితే మన విగ్రహ ప్రతిష్ఠ చేశారు కదండి, మన 9 రోజులు పూజలు చేయడానికి విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి జంటలు ఎవరైతే ఉన్నారో ఆ జంట మనకి వాళ్ళు మాత్రమే ఈ చలివిడి పానకాలు పోసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. అయితే అలానే కాకుండా ఎవరైనా మనకి చలివిడి పానకాలు పోయే ఇబ్బంది ఏం లేదు. అయితే దేవి నవరాత్రుల్లో 9 రోజులు పూజలు చేసుకుని అమ్మవారి యొక్క కలశ స్థాపన చేసినటువంటి ఈ జంట చేత ఈ చలివిడి పానకాలు అనేటువంటివి పోయించడం జరుగుతుందండి. దీనికోసం ఈ చలివిడిని ఎలా తయారు చేస్తారు ఏంటనేది విషయం, అలాగే ఈ చలివిడి పానకాలలో స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ చలివిడి కోసం మనకి ముందుగా తలస్నానం చేసి నిష్ఠతో మనకి పిండాడించినటువంటి వరిపిండితోటి ఈ బెల్లం కలిపి చలివిడి చేయడం జరిగింది. ముందు రోజు నైట్ ఈ చలివిడి చేసేస్తారు. మన్నాడు పొద్దున్న చూసినట్లయితే మన గుడి దగ్గర ఈ మనకి గరగలతో పాటుగా వాయిద్యాలు కూడా మనకి గుడి దగ్గర మీకు కనిపిస్తున్నాయి. అయితే ఈ వాయిద్యాలతోటి ఈ గరగల్ని అమ్మవారి స్వరూపంగా మనం భావిస్తాం. ఈ పొంతల ముసలమ్మ అమ్మవారి స్వరూపం కింద ఈ గరగల్ని ఆ గరగ నృత్యం చేసేటువంటి వాళ్ళు నెత్తిన ధరించి ఇలాగా మనకి నాట్యం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వీళ్ళు నాట్యం చేసినటువంటి ఈ గరగలతోటి ఈ డప్పులతోటి మనం ఇప్పుడు ఎవరైతే పేటల మీద కూర్చున్నారో వాళ్ళ ఇంటికైతే వెళ్ళడం జరుగుతుందండి. వెళ్ళాము. ఆ పేటల మీద కూడా అమ్మవారు ఒక బాలాజీ మీద వెళ్ళడం జరిగింది. అలాగే అమ్మవారికి బెడ్షీట్ వేసినటువంటి మంచం మీద అమ్మవారికి జరుగుతుంది. ఈ పొంతల ముసలమ్మవారి స్వరూపమైనటువంటి గరగల్ని ఆ కొద్దిగా బియ్యం పోసి ఆ బియ్యం మీద ఉంచి పూజ చేయించడం జరుగుతుందండి. ఈ పూజ మామూలుగా ఇంట్లో మనం ఎలా అయితే పూజ చేసుకున్నాం అలా పసుపు కుంకుమతో పూజ చేసుకుని దాంట్లో వేసి దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించడం, కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ కూడా నార్మల్గా జరుగుతుంటాయి. అంటే వాళ్ళ ఇంటికి పొంతల ముసలమ్మ వారిని ఆహ్వానించినట్లు లెక్క. ఈ పొంతల ముసలమ్మ వారు వాళ్ళ ఇంటికి ఆ దంపతుల ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజలు అందుకుని అక్కడి నుంచి మళ్ళీ మనం తిరిగి గుడి దగ్గరికి రావడం జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్లో మనకి ఈ గరగ నృత్యం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పూజ చేసిన తర్వాత ఆ గరగ నృత్యం చేసిన వాళ్ళకి తాంబూలం కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ గరగ నృత్యం చేసేవాళ్ళు వీళ్ళింటి దగ్గర గరగ నృత్యం చేస్తూ మనకి
కాసేపు విన్యాసం చేసిన తర్వాత అప్పుడు అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుందండి. అక్కడ మీరు చూసే ఉంటారు, ఆ పల్లెల్లో ఉన్నటువంటిది ఏంటంటే వరిపిండి పువ్వులు కలిపినటువంటి ఒక మిశ్రమం అనమాట. దాన్ని బొక్క అంటారు. అది అమ్మవారికి ఎంతో ప్రీతిదాయకమైనటువంటిది. ధూపం తర్వాత ప్రీతిదాయకమైన ఉంటే కనుక అది బండారు నీళ్లు. ఆ తర్వాత మూడోది ఈ బొక్క కూడా మనకి గాలిలోకి జిమ్మడం జరుగుతుంది. అది ఎలా ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ అమ్మవారికి తాంబూలం సమర్పించారు. అలాగే మనకి అమ్మవారికి సంబంధించి రవికిల గుడ్డు కూడా సమర్పించడం జరిగింది. చీరలాగా వస్త్రాన్ని సమర్పించారు. ఆ వస్త్రాన్ని కూడా మనకి ఆ అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది. అయితే ఇలాగ మనకి పూజ చేయించినటువంటి ఈ గరగ నాట్యం చేసేటువంటి వాళ్ళకి తాంబూలం ఇచ్చిన తర్వాత ఈ అమ్మవారిని ఈ గరగల్ని ఆ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ జంట ఎవరైతే ఉన్నారో ఆ జంట మనకి వీళ్ళ నెత్తి మీదకి పెట్టడం జరుగుతుందండి. ఈ గరగల్ని శిరస్సును ధరించినటువంటి వీళ్ళు నాట్యం చేస్తూ, ఇప్పుడు ఇందాక మీకు చూపించాం కదా, ప్లేట్ లో ఉన్నటువంటి ఆ పల్లెలో ఉన్నటువంటి బొక్క ఏదైతే ఉందో దాన్ని గాల్లోకి రిమ్ముతుంటారు. అది ఎలాగో మనం ఇప్పుడు మరి కొద్ది క్షణాల్లో చూడొచ్చు. అయితే ఇంకా పూజ చేయడం అనేది ఇంకా అక్కడ కంప్లీట్ అవ్వలేదు. అమ్మవారి గరగకి మనకి దండలతో పాటుగా వేపరొట్టు కూడా వేయడం జరిగింది. మన వేల్పూరు గ్రామంలో కూడా మొత్తం మనకి ఎన్ని గుళ్ళు ఉంటాయంటే సుమారుగా 108 గుళ్ళు వరకు ఉంటాయి. ఇప్పుడు అన్ని గుళ్ళు కూడా వీళ్ళు దర్శనం చేసుకుని వరుసగా ముందు గ్రామ దేవత అయినటువంటి మహాలక్ష్మమ్మ గుడికి వెళ్ళడం జరుగుతుందండి. అయితే ఎవరైతే దంపతులు ఉన్నారో ఈ దంపతులు ఉదయం నుంచి కూడా ఉపవాసంలో ఉంటారు. కడిగి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉంటారు. మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండి చాలా నియమనిష్టలతో ఉంటారండి. ఆ జంట ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపవాసం ఉండి ఈ అమ్మవారికి ఇక్కడ గరగల రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. అయితే ఈ వీళ్ళ యొక్క ఉపవాస దీక్ష ఎలా ఉంటది, తర్వాత వీళ్ళు ఎప్పుడు ప్రసాదం తింటారు ఏంటనేది మనం ముందు వీడియోలో మనం చూడొచ్చు. అయితే వీళ్ళు ఉదయం నుంచి మనకి ఏమీ తినకుండా ఉండి మనం ఇప్పుడు ఈ గరగలతో నాట్యం చేసే వాళ్ళతో పాటుగా ఈ డప్పులు వాయిద్యాలతో పాటుగా మనం ఏం చేస్తామంటే కనుక అమ్మవారి పొంతల ముసలమ్మ వారి దగ్గరికి చేరుకుంటాం. ఆ పొంతల ముసలమ్మ గుడి దగ్గరికి చేరుకున్న తర్వాత అయితే ఇక్కడ మనకి అక్కడి నుంచి గ్రామదేవత అయినటువంటి మహాలక్ష్మమ్మ గుడికి కూడా వెళ్ళడం జరుగుతుందండి. ఇలా గరగ నృత్యం చేసే వాళ్ళకి యొక్క శిరస్సు పైకి ఈ గరగలను ఉంచడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆ పల్లెలో ఉన్నటువంటి బుక్కతో వీళ్ళు ఇక్కడ గాల్లోకి రిమ్ముతూ నాట్యం చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే అమ్మవారి యొక్క ఎవరి మీద అయితే అమ్మవారి వాలిందో ఆ అమ్మవారి యొక్క ఆనంద నృత్యం కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఆ భక్తి పారవస్యంలో అమ్మవారి యొక్క భక్తి పారవస్యంతో ఉన్న వారిపైకి ఇలా అమ్మవారు వాళ్తారని పెద్దలు చెప్తుంటారు. అయితే అమ్మవారిని అందరూ కూడా కలిసి బండారు నీళ్ళు అది ఇచ్చి శాంతింపజేసేటువంటి ప్రయత్నం చేస్తాం మీరు ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇలాగ మనకి ఈ దసరా నవరాత్రులు చేసిన తర్వాత ఎవరెవరి ఊర్లో ఏమి స్పెషల్ జరుగుతాయి అనేది కూడా కమెంట్ సెక్షన్ లో చెప్తారని అనుకుంటున్నాను. అయితే ఇలా అమ్మవారిని శాంతపరిచిన తర్వాత అమ్మవారు ఆవిడ మీద నుంచి మనకి వెళ్ళడం జరిగిందండి. ఆ తర్వాత అలా కొబ్బరికాయ కొడతారు. అలా కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని శాంతపరిచేటువంటి ప్రయత్నం చేస్తారు. బండారు నీళ్ళు ఇస్తారు. కొన్ని ఊర్లలో అయితే కనుక పసుపు నీళ్ళతోటి అమ్మవారు వాళ్ళినటువంటి మనుషుల పైన మనకి పసుపు నీళ్ళని పోస్తూ అమ్మవారిని శాంతించేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. అంటే అమ్మవారికి ఆనందం వచ్చినా లేకపోతే కనుక ఆ ఉగ్రరూపం వచ్చినా ఇలా అమ్మవారు వాళ్తారని అందరూ అంటుంటారు. అయితే ఇక్కడ ఈ బుక్కని గాలిలోకి ఎలా విసురుతున్నారో చూడండి. అక్కడ వాళ్ళు నాట్యం చేస్తూ అలాగా బుక్కని పైకి రెమ్మడం జరుగుతుందండి. ఈ పైకి రెమ్మినటువంటి బుక్క ఏదైతే ఉందో దాంట్లో మనకి దీనివల్ల ఏమవుతుందంటే కనుక గాలిలోకి ఈ బుక్కని రెమ్మడం శుభప్రదం అనేటువంటిది చెప్తుంటారు. పైగా ఈ బుక్కని నిమ్మిన తర్వాత కింద పడిన తర్వాత ఆ వరిపిండిని చాలా చీమల లాంటి చిన్న చిన్న క్రిములు తిని బతుకుతాయని మనకి సైంటిఫిక్ గా కూడా తెలుస్తుంది. ఇలా అమ్మవారికి బండారు నీళ్ళు అది ఇచ్చి అమ్మవారిని శాంతపరిచిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఈ ఉపవాసం ఉన్న వాళ్ళు అలాగే కూడా వచ్చినటువంటి భక్తులు అలాగే కమిటీ పెద్దలు వీళ్ళందరూ కూడా మనకి ఆలయం వద్దకు చేరుకుంటారనమాట. పొంతల ముసలమ్మ ఆలయం వద్దకి నుంచి బయలుదేరాం మనం. అక్కడి నుంచి ఈ ఉపవాసం వాళ్ళు ఉండేటువంటి వాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకుని వెళ్ళి మన గుడి దగ్గరికి చేరుకోవడం జరిగింది. మన పొంతల ముసలమ్మ గుడి దగ్గర ఏదైతే ఉందో అక్కడ వీళ్ళు ఒక కొబ్బరికాయ తప్ప ఇంకేమీ పెట్టరనమాట అండి. ఇక్కడ సెలవిడి కానీ పానకం కానీ వడపప్పు
అలాగే మంచినీళ్ళు ఇటువంటివి ఏమి పెట్టకుండా జస్ట్ అమ్మవారికి దండం పెట్టుకుని ఒక కొబ్బరికాయ మాత్రమే వీళ్ళు కొట్టడం జరుగుతుంది. ఎవరు ఉపవాసం ఎవరైతే ఉన్నారో ఆ దంపతులు మాత్రం. ఎందుకంటే మనకి చలివిడి పానకాలు పోసేటువంటిది మన గుడి దగ్గర నుంచే కాబట్టి ఈ అమ్మవారికి చలివిడి పానకాలు లాస్ట్ గా చివరిలో మాత్రమే వేయాలన్నమాట. ఈవిడ అందరికి దేవతల దగ్గరికి మనల్ని పంపిస్తుందని ఇందాక చెప్పాం కదా. సో అందుకని మనం ఎప్పుడైనా ఇంటికి గెస్ట్ వస్తే ఆ గెస్ట్ కి ముందు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు భోజనం చేసిన తర్వాత మనం ఆఖరిని ఎలా అయితే భోజనం చేస్తామో అలాగే ఎక్కడైతే చలివిడి పానకాలు పోస్తున్నారో అమ్మవారికి లాస్ట్ లో నివేదన చేయవలసి ఉంటుంది. ఇలా ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే వేల్పూరు గ్రామ దేవత అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క గుడికి వెళ్ళడం జరుగుతుందండి. మనకి ఇంచుమించుగా మన పొంతలమ్మ గుడి దగ్గర నుంచి ఎలా లెక్కేసినా 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. అంతా కాలినడకనే వెళ్తారు. ఆ ఉపవాసం ఉన్న వాళ్ళు మనం చెప్పడం మర్చిపోయిన ఉపవాసం ఉన్న వాళ్ళకి కాలికి చెప్పులు కూడా ధరించకూడదు. అలా ఎండలో అయినా వర్షంలో అయినా ఇంకెలా అయినా కానీ అలా నడుచుకుంటూ మాత్రమే వెళ్ళాలి. సైకిల్ మీద కానీ లేదా బండి మీద కానీ లేకపోతే కారు మీద కానీ వెళ్ళి అన్ని గుళ్ళు తిరుగుతాననేది కూడా కరెక్ట్ కాదు. ఇలా మహాలక్ష్మి అమ్మ గుడికి అయితే చేరుకున్నాం. మా ఊరి గ్రామ దేవత అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారి గుడి అండి ఇది. ఈ గుడిలోనే పక్కన రుద్రేశ్వర స్వామి గుడి, అలాగే వెనకాల వీరభద్ర స్వామి గుడి, అలాగే పక్కన ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే సాయిబాబా గుడి కూడా ఇక్కడ ఉన్నాయి. మా వేల్పూర్లో ప్రతి గుళ్ళకి ప్రత్యేకత ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని మీరు ఆల్రెడీ ఇక్కడ చూడడం జరిగింది ఈ వీడియోలో. వీళ్ళందరూ కూడా సర్వీస్ చేసేటువంటి వాలంటీర్స్ వీళ్ళు కూడా చాలా మంది ఉపవాసం ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు కూడా కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా మనకి ఈ సర్వీస్ చేస్తూ ఉంటారు. వీళ్ళు చూసినట్లయితే ఒక పళ్ళెంలో అన్ని రెడీ చేస్తున్నారు అనమాట. అంటే పానకం ఒక గ్లాస్ తోటి, అలాగే మంచినీళ్ళు ఒక గ్లాస్ తోటి, పక్కన దూపాన్ని కూడా రెడీ చేసి ఉంచారు. అయితే చలివిడి పానకము వడపప్పు పెడతారనమాట. చలివిడిని ఒక అరిటాకులో వేస్తారనమాట. అరిటాకులో పెట్టి చలివిడి పైన మన వడపప్పు, పక్కన చిల్లర డబ్బు కూడా ఉంచి ఒక గ్లాసులోనేమో పానకాన్ని, ఒక గ్లాసులోనేమో మంచినీటిని కూడా అమ్మవారి వద్ద ఉంచుతారు. మా చిన్నప్పుడైతే కనుక ఈ గ్లాసుల్లో పెట్టే పద్ధతి లేదు. స్టీల్ గ్లాస్తో మాత్రమే పట్టుకెళ్ళి ఆ పానకాన్ని లేదా మనకి ఆ పానకంతో పాటుగా ఈ మంచినీటిని కూడా వారపోయడం అంటారు. వారపోయడం అంటే కనుక నేల మీద మాత్రమే అమ్మవారికి చూపించి ఆ చివరి నుంచి ఈ చివరికి అది ఏ దేవుడైనా కానీ నేల మీద పోసేవారు. ఇప్పుడు అన్నీ కూడా టైల్స్ ఇవన్నీ రావడంతో ప్రతి గుడి దగ్గర కూడా గ్లాసులోనే పెట్టమని అనడం జరుగుతుంది. ఎందుకంటే క్లీనింగ్ చేసే ప్రాసెస్ ఇబ్బంది అని. యాక్చువల్గా ఏంటంటే కనుక నేల మీద పోయడం అనేది మంచి శ్రేష్టము. కానీ ఇంకా కొన్ని అలవాట్ల వల్ల తప్పట్లేదు. పక్క వాళ్ళని చూసి మనం చేయాలి. ఒకవేళ మనం అలా కాదని నేల మీద పోస్తానన్నా కానీ ఇవన్నీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకు కాబట్టి అందరితో పాటు మనం కూడా అదే పద్ధతిలో గ్లాసులో పెట్టడం జరిగింది. ఇక్కడ అన్ని గుళ్ళలో కూడా ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఆలయ పరివార దేవతలందరినీ కూడా దర్శనం చేసుకుని వెళ్ళడం జరిగింది. అమ్మవారికి ప్రసాదంగా మర్చిపోయి చెప్పడం, అమ్మవారికి ప్రసాదంగా క్షీరాన్ని నైవేద్యంగా ఉంచుతారు. ముందు రోజున అక్కడ ఉన్నటువంటి పూజారి గారికి పాలు, అలాగే బియ్యం, స్వయం పాకం అంతా ఇచ్చి ప్రసాదం తయారు చేయమని ముందు రోజున వెళ్ళి అభ్యర్థించడం జరుగుతుంది. అక్కడి నుంచి వెళ్తారనమాట. సో ఇక్కడ గ్రామం యొక్క నడిబొడ్డు దగ్గర చేరుకున్న తర్వాత అక్కడ నడిబొడ్డు దగ్గర కూడా ఒక కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది అనమాట అండి. అక్కడ ఇచ్చిన క్షీరాన్నం ఏదైతే ఉందో ఆ ప్రసాదం మాత్రమే ఈ దంపతులిద్దరు స్వీకరించి కొంచెం టీ కానీ కాఫీ కానీ తాగడం జరుగుతుంది. అప్పటికే టైం 1 గంట అయిపోతుంది. ఇలా ఊర్లో ఉన్న మిగతా దేవతల దగ్గర కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇది దండు గంగమ్మ గుడి అనేటువంటి గుడి దగ్గరికి మనం చేరుకుని నైవేద్యం ప్రసాదం కూడా అమ్మవారికి పెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఇలా మనకి మొత్తం ఊరంతా కూడా ఎండైనా కానీ వానైనా కానీ ఇలాగ కాలినడకన మాత్రమే నడుచుకుంటూ వెళ్తారు. ఇది దోమరమ్మ గుడి అండి. నూనెవారి వీధిలో వేయించేసినటువంటి దోమరమ్మ గుడి. అక్కడ కూడా దేవి నవరాత్రి మహోత్సవం చేస్తుంటారు. అక్కడ చేరుకుని అక్కడ అమ్మవారికి కూడా మనం చలివిడి పానకాలు పోయడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గుళ్ళు ఉన్నాయి మన వేల్పూర్లో. సుమారు ఎంత తక్కువ లెక్కేసినా అండి, ప్రతి గుడి దగ్గర ఒక కొబ్బరికాయ కాబట్టి ఎంత తక్కువ లెక్కేసినా సుమారు 200 నుంచి 250 కొబ్బరికాయ దగ్గరలో పెట్టుకోవడం జరుగుతుంది. కొన్ని పోయినా కొన్ని ఉన్నా అలా మొత్తం మీద 108 గుళ్ళ వరకు ఉంటాయి. లాస్ట్కి చివరికి మన గుడి దగ్గరికి చేరుకున్నాం. మళ్ళీ అన్ని గుళ్ళు తిరిగిన తర్వాత మన పొంతలమ్మ వారికి చలివిడి పానకం వడపప్పు నివేదన చేసిన తర్వాత ఇలా గరగనృత్యం చేసే వాళ్ళు బుక్కాని గాలిలోకి రిమ్మడం జరుగుతుంది. ఇలా గాలిలోకి రిమ్ముతూ నాట్యం చేస్తున్నారు. అలా నాట్యం చేస్తూ అమ్మవారి యొక్క చలివిడి పానకాలని పూర్తి చేయడం జరిగింది. అప్పటికి టైము సుమారుగా 6-6:15 అవుతుందండి. మనకి మధ్యాహ్నం 11:30కి మొదలెట్టినటువంటి ఈ కార్యక్రమం సాయంత్రం 6-6:30కి పూర్తి అవుతుంది జరిగింది. సో ఇలాగా తిరిగినటువంటి గరగ నృత్యం చేసినటువంటి వాళ్ళకి కాళ్ళ మీద నీళ్లు పోసి
మనకి కొబ్బరికాయ కూడా ఉంచి హారతి ఇచ్చి ఈ గరగల్ని ఇప్పుడు దింపడం జరుగుతుంది. అంటే పంతుల ముసలమ్మ వారు ఏం చేశారంటే ఈ గరగ రూపంలో ఉండి గ్రామదేవత అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారి దగ్గర మొదలుపెట్టి మొత్తం గ్రామంలో ఉన్నటువంటి అన్ని దేవతామూర్తులందరికీ కూడా మన ద్వారా అంటే ఆ ఉపవాసం ఉన్నటువంటి దంపతుల ద్వారా చలివిడి పానకం వడపప్పు కొబ్బరికాయ నివేదన చేసిన తర్వాత ఆఖరిగా తన గుడికి చేరుకున్నది అనమాట అండి. ఆ చేరుకున్నటువంటి అమ్మవారికి పొగ చూపించి మనకి కొబ్బరికాయ కొట్టి ఆ గరగలు దింపడం జరుగుతుంది. మా చిన్నప్పుడైతే కనుక ఈ గరగలు చేసేవాళ్ళు కాకుండా ఊరికి ఒక ప్రత్యేకించి ఒక ఘనాచారి అనేటువంటి ఒక స్త్రీ ఉండేదనమాట అండి. ఆ ఘనాచారి అనేటువంటి స్త్రీమూర్తి మీద అమ్మవారు వాలేవారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూడా ఈ గరగల ద్వారా కాకుండా ఆవిడ మాత్రమే తీసుకుని ఊరంతా తిరగడం జరిగేది. కానీ ఆ ఘనాచారి గారు ఇప్పుడు మనకి మన నుంచి స్వర్గస్థులైనారు కాబట్టి సో అప్పటి నుంచి ఈ గరగ నృత్యం చేసే వాళ్ళని సుమారుగా 10 సంవత్సరాలు బట్టి అనుకుంటే తీసుకురావడం జరుగుతుంది. అలా మనకి నీరాజనం ఇచ్చిన తర్వాత అందరికి హారతి చూపించారు. మన పంతుల ముసలమ్మ ఆలయం ఇక్కడ చాలా చిన్న గుడిగా ఉంటది, కానీ చాలా మహిమ గలే తల్లి అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా అమ్మవారి యొక్క పూజల్లో అన్నింటిలో కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇదిగోండి మా మేడం గారు అలాగే మా అబ్బాయి కూడా పైనుంచి చూస్తున్నారు. చలివిడి పానకాలు అయిపోయినాయి. ఇప్పుడు అమ్మవారి యొక్క నిమజ్జన కార్యక్రమం. ఈ నిమజ్జన కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు మనం చూడొచ్చు. ఇప్పుడు అమ్మవారి యొక్క విగ్రహాన్ని మనం 9 రోజులు ఇక్కడ నుంచి పూజ చేయడం జరిగింది కదండి. అంటే దుర్గా భవాని మాత అంటారు. అయితే మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పంతుల ముసలమ్మ అనుకునే ఈవిడ్ని కొల్చడం జరుగుతుంది. 9 రోజులు పూర్తయిన తర్వాత మనం గ్రామోత్సవం బ్లాక్ చేసాం కదండి. దాంట్లో అయితే కనుక అమ్మవారి యొక్క అలంకరణ పంతుల ముసలమ్మ అలంకరణలో అమ్మవారిని పూజించడం జరిగింది. ఈ పూజలన్నీ పూర్తయిన తర్వాత మనకి ఇప్పుడు చలివిడి పానకాలు కూడా పూర్తయినాయి కాబట్టి ఇప్పుడు అమ్మవారిని సాగనంపడం జరుగుతుంది అనమాట అండి. అంటే అమ్మవారి యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ నిమజ్జన కార్యక్రమంలో మీలో ఎవరైనా పాల్గొన్నట్లయితే కనుక మీరు మీ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఈ నిమజ్జన కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంటుందండి. అప్పటి వరకు కూడా అందరూ మంచి మంచి డ్రెస్సులు వేసుకుని తిరిగేసిన వాళ్ళందరూ కూడా సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే నిమజ్జనం మొదలయ్యే లోపల బట్టలన్నీ మార్చుకుని వచ్చేస్తారనమాట. ఎందుకంటే అండి మనకి మళ్ళీ ఇప్పుడు రంగులది రాసేసుకుని ఇబ్బంది అవుతుంది, డ్రెస్సులు పాడైపోతాయనే ఉద్దేశంతో అందరూ కూడా డ్రెస్సులు మార్చుకుని రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత అందరూ కూడా ఆనందోత్సాహాల మధ్యలో ఒకరికొకరు రంగులు పూసుకుంటూ అమ్మవారి యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అలాగే ఆనందంతో జరుపుకుంటూ ఉంటాం. ఇప్పుడు అమ్మవారిని అయితే కనుక ట్రాక్టర్ పైకి ఎక్కించేశారు. అమ్మవారిని ట్రాక్టర్ పైకి ఎక్కించేసిన తర్వాత అమ్మవారి యొక్క విగ్రహాన్ని సరి చేస్తున్నారు. ఇలా సరి చేసిన తర్వాత మనకి అందరూ కూడా డప్పులు మోగించుకుంటూ వెళ్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఈ ఉపవాసం ఉన్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అది మనకి జనరల్ గా ప్రతి చోట కూడా మా ఊర్లో ఇలాగే జరుగుతుంది. ఇదిగో అమ్మవారి యొక్క అని సాగనంపడానికి అందరూ బయలుదేరారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చాలా మంది భక్తులు ఒకళ్ళు అలాగే రంగులు పూసుకోవడం, ఎక్కువగా వదిలి మరదల యొక్క ఆటపట్టులు ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. ఇక్కడ చూసినట్లయితే పిల్లలందరూ కూడా అలాగే భవానీ మాల వేసుకున్న వాళ్ళందరూ ఒకరికొకరు రంగులు దాచుకుంటూ ఆనందోత్సాహాలతో వెళ్ళడం జరుగుతుంది. ఆ డప్పుకు తగ్గట్టుగా వీళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే భక్తి అనేటువంటిది ఒక పక్కన ఉన్న మార్నింగ్ నుంచి అంతా కూడా భక్తి శ్రద్ధలతో ఉండి అన్ని గుళ్ళు దర్శనం చేసుకుని ఆ ఉపవాసం ఉన్న దంపతులతో పాటుగా మిగతా వాళ్ళు కూడా అన్ని గుళ్ళు దర్శనం చేసుకుని దండం పెట్టుకుని వచ్చినప్పటికీ సాయంత్రానికి ఆ భక్తి పారవస్యం నుంచి కొంచెం ఆనందం సంతోషంతో కూడినటువంటి ఈ డ్యాన్సులు, ఈ రంగులు పూసుకోవడాలు, ఈ వెటకారం ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే లాస్ట్కి మళ్ళీ ఇంత ఇలా ఉన్న వాళ్ళు కూడా అమ్మవారిని మధ్యన దగ్గరికి వెళ్ళేటప్పటికి అందరూ కూడా కామ్ గోయింగ్ కింద సిట్ రైట్ కింద అయిపోతారు. రాముడు మంచి బాలుడిలా తయారైపోతారు తిరిగిన తర్వాత. ఇప్పుడు గుడి సెంటర్ లో చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు పిల్లలతో పాటుగా మహిళలు కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ యొక్క ఆనందం ఏదైతే ఉందో ఆనందాన్ని ఈ రకంగా వ్యక్తపరుచుకుంటూ అమ్మవారిని సంతోషం ఆనందంతో సాగనంపే ప్రయత్నంలో
ఉన్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఇలాగా ప్రతి చోట కూడా జరుగుతుంది. అంటే జనరల్గా ఈ ఒక్కో సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కో రకంగా ఉంటుంది. మా ఊర్లో అయితే కనుక ఇలా చేస్తారు. సో సుమారుగా ఇప్పుడు మా చలివిడి పానకాలకి తిరగడం ఊరు మొత్తం తిరిగినట్లయితే ఈ నిమజ్జన కార్యక్రమానికి మాత్రం కొంచెం అంత ఎక్కువ దూరం తిరగంగానండి, కొంచెం సెంటర్లో ఏదైతే ఉందో అక్కడ అమ్మవారి గుడి ఉంది కదా, మహాలక్ష్మి గుడి అని చెప్పాం కదండి, అక్కడ కిలోమీటర్ ఉన్నాం కదా, ఇంచుమించుగా ఒక 1.5 కిలోమీటర్ తిరిగి వస్తాం. ఇంత ఏంటంటే మనకి అమ్మవారిని సాగనింపేటప్పుడు ఇలా తిరిగి తిరిగి వచ్చి మనకి అక్కడ అమ్మవారిని నిమజ్జనం చేసే స్థలం నుంచి మన గుడి దగ్గరే. కాకపోతే ఏంటంటే చివరిసారిగా ఆల్రెడీ గ్రామోత్సవంలో అమ్మవారు ఊరంతా తిరిగి అందరికీ దర్శనం ఇచ్చారు. చివరిసారిగా గ్రామంలో ముఖ్యమైనటువంటి వీధిలో తిప్పుకుంటూ అమ్మవారి యొక్క దర్శనాన్ని అందరికీ కలగజేయాలనే ఉద్దేశంతో అలాగా ఊరి మధ్యలోంచి తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట అండి. సో ఇలాగా ప్రతి సంవత్సరం అమ్మవారి యొక్క